హార్లిక్స్ స్టార్ మహిళ 2200 ప్లస్. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరో పరిచయాలు పెంచుకుందాం. హాయ్, నా పేరు మౌనిక. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంఎన్సీ లో వర్క్ చేస్తున్నాను. నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. హాబీస్ డాన్సింగ్, సింగింగ్. ఓకే, జాబ్ చేసుకుంటూ ఇల్లు మేనేజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? పెళ్ళైనా కాలేదు. ఇంకేం తెలుస్తుంది నీకు అప్పుడే ఇల్లు మేనేజ్ చేయడం గురించి? పెళ్ళైన మాలాంటి వాళ్ళని అడుగు, మేము చెప్తాం. ఓకే, సో జాబ్ ఎలా అనిపిస్తుంది నీకు? ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? సాటర్డే సండే హాలిడే. తినడం పడుకోవడంలోనే అయిపోతుంది సాటర్డే సండే. పడుకో పెళ్ళైన తర్వాత అది కూడా ఉండదు నీకు. హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రసన్న. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నాకు 2 పాపలు. నా హౌస్ వైఫ్. 2 పాపలా? 2 పాపలు. డాన్స్ చేయడం అంటే ఇష్టం. ఈ మధ్య ఆడవాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. నీకు ఒకటి తెలుసు ఇవాళ వెన్నెల వచ్చింది. ఇవాళ వెన్నెల వచ్చిందా? నేనేనా వెన్నెల? మధ్యాహ్నం వచ్చేటువంటి సూర్యుడు వాళ్ళ సిస్టర్ అనుకున్నాను నేను. లేదు, వెన్నెలలా ఉన్నారు. ఏమో అందరూ సూర్యకాంతంలా ఉన్నానంటున్నారు. డాన్స్ చేయడం అంటే ఇష్టం. పాటలు పాడడం, వినడం ఇష్టం. ఓకే, వెల్కమ్. వీణా. హాయ్ సుమ గారు, నా పేరు వీణా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. మీ హాబీస్ ఏంటండి? ఇంట్లో పిల్లలతో అదే కాలక్షేపం. ఓకే, చూసావా, కొన్నేళ్ల తర్వాత నీకు అదే కాలక్షేపం. హాయ్ సుమా, మై నేమ్ ఇస్ మాధవి. నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయింది. అండ్ మై హాబీస్ సింగింగ్ అండ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఆవిడ ఎక్కడైనా సరే ఎవరో ఒకళ్ళ మీద పడుతూనే ఉంది. ఇంకొకటి ఉంది. మౌనిక డేంజరా. వెనక్కి వచ్చి నా వైపు వచ్చి. అయిపోయింది. ఇలా వచ్చేసేయండి మాధవి. అవుట్. మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. 12 సారీస్ ఉంటాయి. 12 సారీస్ ఉంటాయి. 1 సారీ ఆరడానికి 1 అవర్ పడుతుంది. సో 12 సారీస్ ఆరడానికి ఎంత టైం పడుతుంది? 12 సారీస్ ఆరేసినా 1 సారీ ఆరేసినా అదే గంటే పడుతుంది. కాదు, 12 సారీస్ ఒకటేసారి ఆరేస్తాం కాబట్టి అదే గంటలో ఆరిపోద్ది. yes correct. అదే కదా నేను చెప్పింది. ఏమిటో అయినా 12 సారీస్ ఒకటేసారి ఎందుకు ఆరేయటం? ఆర్యలు ఇంట్లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తాం కదా, సో ఒకసారి ఉతికేసి ఆరేసుకోవాలి. ఇదిగో ఇలాంటివన్నీ సారీస్ ఉంటాయి చూసారా, ఇవన్నీ పొరపాటును కూడా నీళ్ళల్లో వేసి ఉతికేసి ఆరేసారు అనుకో, ఇంకా ఆ తర్వాత మసిగుడ్డల కింద కూడా పనికిరావు. అందుకని వీటిని జాగ్రత్తగా డ్రై వాష్ కే ఇచ్చేసేయాలి. ఓకే. అండ్ ఒకవేళ మీకు అంతగా డ్రై వాష్ కి ఇవ్వకూడదు అని మీరు అనుకుంటే ఎంత చెమట కంపు కొట్టినా కొంచెం సెంట్ కొట్టేసుకొని వాడేస్తూనే ఉండండి. ఎంత కాలం వాడగలిగితే అంత కాలం వాడేసి ఆ తర్వాత పడేసేయండి. థ్యాంక్ యూ. మీరు ఈ డ్రెస్ ని పడేయొచ్చు అనే విషయం మీరు ఎప్పుడు అర్థం చేసుకోగలరంటే, ఇక ఏ ఫంక్షన్ కి మిమ్మల్ని చుట్టాలు పిలవట్లేదు అంటే దాని అర్థం మీరు ఇంక ఈ డ్రెస్ ని వాడక్కర్లేదు అని. రెడీ 1 2 3 గో.
అక్కడ ఏమీ లేవు. హెల్ప్ హెల్ప్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. మౌనిక రౌండ్ తిరుగు. ఓ బాగా తిరిగా, వెరీ గుడ్. లైన్ గా బాగుంది. అమ్మా అటు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళండి. స్ట్రైట్ లెఫ్ట్. యా దగ్గరగా ఉన్నారు. ప్రసన్న రైట్. అంతే దొరికేసింది. మాధవి ప్రసన్న ప్రసన్న లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. స్ట్రైట్ లెఫ్ట్ లెఫ్ట్. స్ట్రైట్ ప్రసన్న. స్ట్రైట్ ప్రసన్న స్ట్రైట్. ఇంకా కొంచెం ఇంకా కొంచెం. మౌనిక అవుట్ అయిపోయావు. వచ్చేయి. చెప్పమ్మా. అక్క ఇది వాడండి కొంచెం ఇప్పుడు. అంటే నువ్వు వాడింది అందరూ వాడమంటే ఎలా కుదురుతుంది? మనం అందరం వాడేది ఇదే బేసిక్ గా. లేదు నేను అది వాడను. నేను ఇది వాడతానుగా. ఓకే. నీకు మోకాల్లో ఉంది, నాకు అరికాల్లో చీమలు కలిపోయినాయి. 2200 ఎపిసోడ్లు అమ్మా. మరి దాదా చెప్పు. 3 చీమలు ఉంటాయి. ఒక గుడి ఉంటది. ఆ గుడిలో 100 సార్లు గంట కొడితే దేవుడే కిందికి వచ్చేస్తాడు అనమాట. ఎక్కడుంది ఆ గుడి? తెలీదు. నేను వెళ్ళి కావాలంటే 1000 సార్లు కొడతాను. నేను ఆ దేవుడిని చూడాలనుకుంటూ ఉన్నాను. సుమన్ నేను హెల్ప్ చేయనా? ఓకే సరే. అక్కని వాడనివ్వు. చెప్పు. ఫస్ట్ చీమ 99 టైమ్స్ కొడుతుంది. ఇంకోసారి కొడితే దాని సొమ్ము ఏమైనా పోతుందా? అలసిపోయింది అది పాపం, పడిపోయింది. సెకండ్ చీమ కూడా 99 టైమ్స్ కొడుతుంది. అది కూడా అలసిపోయింది, అది కూడా పడిపోయింది. కాకపోతే థర్డ్ చీమ ఒకటేసారి కొడుతుంది, దేవుడు వచ్చేస్తాడు కిందికి. హౌకమ్ అంటే నువ్వు ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టు. ఇది రజనీకాంత్ వాళ్ళ వంశం చీమ. కాదు, రాంగ్. నీ అహం ఇది కరెక్ట్ అని ఒప్పుకోమని చెప్పట్లేదు, కానీ ఇది కరెక్టే. కాదు, సెకండ్ చీమ థర్డ్ చీమ ఫ్రెండ్స్. సెకండ్ చీమ 99 టైమ్స్ కొట్టింది కదా, ఇది 1 టైం కొట్టింది, బ్యాలెన్స్ అయింది. కానీ నా ఆన్సర్ కి చప్పట్లు పడ్డాయి చూసావా? నీ ఆన్సర్ కి కొట్టండి నాకు కూడా. ఓకే, చెప్తే కొడితే అది చప్పట్లు కాదు. ఓకే, చెప్పకుండా కొట్టేటివే చప్పట్లు. కొట్టామా లేదా అన్నదే మ్యాటర్. నీకు చెప్ప అట్లు, నాకు చప్పట్లు. ఏదైనా సౌండ్ ఒకటి. థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. ఇంకొంచెం బ్యాగ్. అక్కడే ఉంది. ఇక్కడ కూర్చోండి కూర్చోండి తొందరగా. మీరు 1 సెకండ్ లేట్ చేశారండి అనవసరంగా. వీణ తీయండి. హ్యాండ్ తగిలేసరికి కూర్చుంది అనుకున్నాను. హ్యాండ్ తగిలితేనే మనం హ్యాండ్ ఇవ్వచ్చుగా వాళ్ళకి, ఇలా తోసేసి. ఓకే రండి ఇద్దరు. వీణకి 20 పాయింట్స్, ప్రసన్నకి 25 పాయింట్స్. ఒక సామెత అడుగుతాను. సామెత పొడుపు కదా? సామెతనే. సామెత. ఓకే. బారు కాని బారు చెప్పండి. ఏంటి అది? ఇది సామెత కాదు, పొడుపు కథ. ఓకే ఓకే, పొడి కథ చెప్పండి. బారు కాని బారు, చాకో బారు. సాంబారు. అది ఒకప్పుడు అండి, ఇప్పుడు ఇంకా చాలా బారులు ఉన్నాయి అందుకని. ఎగ్జామ్స్ లో డిబారు, దానికి మీనింగ్ మాత్రం టూల్స్ లో క్రోబారు, టూల్ బారు, లక్ష్మీబాయి బార్, లక్ష్మీబాయి బారు, ప్రిన్స్ బారు. మీకు బాగా తెలుసు. ఇంకా నువ్వేం చెప్తావు చెప్పు. ఒక ఆమె ఒక క్వశ్చన్ అడుగుతుంది ఒకరిని,
నువ్వు ప్రతిసారి పుట్టలో పాలెందుకు పోస్తూ ఉంటావు అని అడుగుతుంది. ఉమ్. తను చెప్తుంది విశ్వాసం కొద్ది అని చెప్తుంది. ఉమ్. విశ్వాసమా అని అడుగుతుంది. ఉమ్. అయితే పోయిన సంవత్సరం మా అత్తయ్యని పుట్టలున్న పాము కాటు వేసింది, అందుకొరకు ప్రతి సంవత్సరం పాలు పోస్తుంటాను అని చెప్తుంది. అత్తయ్యనైనా మర్చిపోగలను కానీ పావును మర్చిపోలేను అని పోస్తోందా? అసలు మీరు ఈ మధ్య చూసారా, నాగుల చవితికి అందరూ పుట్టలో పాముకి పాలు వేయడానికి వెళ్తే పాములన్నీ పారిపోతున్నాయంట. పాలు వైఫై. కాదు, ఈ కల్తీ పాలు నాకు వద్దురా బాబోయ్. మీరు యూరియాలు అమోనియాలు ఏమిటేమిటో కలుపుతున్నారు, అవేవో మీరే తాగండి, మాకెందుకు పోస్తారు, వెళ్ళిపోండి అని వెళ్ళిపోతున్నాయంట. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళి మేడం. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? మౌనికాకి గట్టిగా ఒకసారి చెప్పట్లు. థ్యాంక్ యూ మౌనిక, బాగా చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఇదేంటిది, సెలబ్రిటీ అంటే రాముడు అని వచ్చింది. దేవుడు ముందు సంథింగ్ రిలేటెడ్ టు రాముడు అన్నమాట. చూడండి పిక్చర్స్. మౌనిక, అడవి రాముడు. చూద్దాము. గోవిందా గోవిందా సారీ మౌనిక, -6. అల్లరి రాముడు కరెక్ట్. కొద్దిలో కొద్ది రామయ్య వస్తావయ్యా అన్న ఇచ్చేసి ఉండేవాళ్ళం. నెక్స్ట్ సెలబ్రిటీ. అగో, రాముడు. మళ్ళీ ఇంకో రాముడు వచ్చాడు. జేడి చక్రవర్తి గారు పక్కన రాముడు. వీణ. అందాల రాముడు. చూద్దాం.
ఫస్ట్ అందాల రాముడు హీరో సునీల్ కదండి. ఎంత అందంగా ఉంటాడు. -6. అందాల రాముడు అని ఎందుకు అనుకున్నారు? అది నా జేడి చక్రవర్తిది ఒక మూవీ ఉండే రాముడి మీద, నాకు అందుకు కన్ఫ్యూజన్ అయిపోయాను. కోదండ రాముడు, ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాముడు. రాముడు పక్కన పిక్చర్స్. మౌనిక. భార్గవరాముడు. చూద్దాం. పోనీలే, అబ్బాయి వల్ల వెళ్ళిన పాయింట్లు బాబాయ్ వల్ల వచ్చాయి. నెక్స్ట్ సెలబ్రిటీ. రాముడు పక్కన పిక్చర్స్. మాధవి. కళ్యాణ రాముడు. చూద్దాము. Correctly the correct answer, 6 points. The wrongly the wrong answer. I'm sorry, -6 points. ఏంట కళ్యాణ్ రాముడా? కాదు, భద్రాద్రి రాముడు. ఓకే, ఈ రోజు రాముళ్ళందరూ బాగా మైనస్ చేస్తున్నారు. సీతమ్మ తల్లే కాపాడాలి. నెక్స్ట్ రాముడు. రాముడు పక్కన పిక్చర్. మాధవి. తారక రాముడు. చూద్దాము. అమ్మయ్యా, ఎట్ లాస్ట్ తారక రాముడు నీకు పాయింట్లు ఇచ్చి. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. మీ స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. బాబు ఎర్ర బాబు కుర్రా మిస్సం కి రుచి పులన బాబు హాయ్ బాబు ఎర్ర బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. రోబో సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్. ఏ శంకర్, బి పి వాసు. పి వాసు. సారీ, శంకర్ కరెక్ట్ ఆన్సర్. రోబో. సారీ. సెకండ్ క్వశ్చన్. ప్రపంచంలో మొదలైన
తొలి రోబోటిక్ బ్యాంక్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్. ఏ చైనా, బి జపాన్. చైనా. ప్రపంచంలోనే తొలి రోబోటిక్ బ్యాంక్ పేరు మిజుహు, అది జపాన్ లో ఉంది. ఆ బ్యాంక్ లో పెప్పర్ అనేటువంటి రోబోలు వినియోగదారులకి స్వాగతం పలుకుతాయి. వారికి కావలసిన పనులన్నీ దగ్గరుండి చేసి పెడతాయి. ఇలాంటి రోబోలు హౌస్ వైఫ్స్ కి దొరికితే బాగుంటుంది కదా. కొంచెం బెండకాయలు పోయి అనగానే చకచకా వాటర్ తీసుకురా. వా ఉల్లిపాయలు నా వల్ల కావట్లేదు కానీ నీకు ఎలాగో కళ్ళలోంచి నీళ్ళు వచ్చే సీన్ లేదు, నువ్వు కోసే అనగానే అది మీరు కోసేసి, అలాగే అంటారా? ఆహా, పాప బాత్రూమ్కి వెళ్ళి కడుగుపో. ఆ రోజే ఆ రోబో పని మానేసి వెళ్ళిపోతుంది. రోబోలు కడగరు, టిష్యూ పేపర్ వాడతారు. ఓకే, అది ఎక్కడ తయారైన రోబోనో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు కడగమని చెప్పగానే నో వి డోంట్ కడుగు, వి ఓన్లీ యూజ్ టిష్యూ పేపర్ అంటున్నది. దొరికారుగా మొగుడు రూపంలో. నీకు పెళ్ళైతే తెలుస్తుంది. రోబో రోబోనే, మొగుడు మొగుడే. ఓకేనా? మొగుడు రోబో కాలేడు కానీ రోబో మొగుడు కాగలడు. ఓకే, సో అమ్మా ఆన్సర్ చెప్పానమ్మా. రాకీ రాకీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుండే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళోకి. వెళ్ళకు బొళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి కుక్కిరి బిక్కిరి అయిపోతుందా నిండా రాముడికి. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి. రావే 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 కువ్వా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి. రాకీ 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 రాకీ. మీలాంటి వాళ్ళకి మా దగ్గర స్పెషల్ ట్యుటోరియల్ ఉంది. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మా ఎపిసోడ్లు చూస్తూ ఉండండి, తప్పకుండా మీరు నేర్చుకోగలరు. లేదంటే మీకు సెపరేట్ ప్యాకేజ్ ఏమైనా కావాలంటే మా దగ్గర కరెస్పాండెన్స్ కోర్స్ కూడా ఉంది. మీరు ₹1 చెల్లించి ఆ కోర్స్ డీటెయిల్స్ అంతా మీ ఇంటికి వచ్చిన తర్వాత ₹999 చెల్లిస్తే మీకు అన్ని డాన్స్ స్టెప్లు వచ్చేస్తాయి. త్రిపుర సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ స్వాతి, బి రజీనా. స్వాతి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ప్రసన్న 3. సెకండ్ క్వశ్చన్. 22,50,000 దీన్ని సంఖ్యగా రాస్తే ఆ సంఖ్యలో ఎన్ని సున్నాలు ఉంటాయి? 3. ఓకే, ఇది రాంగ్ ఆన్సర్. 4 సున్నాలు ఉంటాయి. లక్షలు అని రాస్తే 5 సున్నాలు వస్తాయి. కానీ 22,50,000 అని రాసినప్పుడు ఈ 5 ఇటు పక్కకు పెడితే ఇటు 4 సున్నాలు ఉంటాయి. భూమిక మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? భూమిక మహేష్ బాబు యువరాజ్.
యువరాజు రాంగ్ ఆన్సర్. ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా. సెకండ్ క్వశ్చన్. కేకి అంటే సాధారణ వాడుకలో ఏ పక్షి? కేకి. ఆప్షన్స్. ఏ నెమలి, బి రామచిలక. రామచిలుక. రాంగ్ ఆన్సర్. నెమలి కరెక్ట్ ఆన్సర్. నెమలికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కేకి. కా గుణింతంలో సరదాగా కాకీక కాకికి కాక కేకిక అని ఒక వాక్యం చెప్తారు. ఆ పదంలో కాకి ఈక కాకుండా కేకిక అంటే నెమలికి ఉంటుందా అని అర్థం వచ్చేలాగా చెప్తారు. ఈ సందర్భంగా కేకి అనే పదం వాడుతూ ఉంటారు. ఏది చెప్పండి? కాకీక కాకికి కాక కేకిక. కాకిక కాకిక కేకిక కాకికి కేకిక కేకికి కాకిక. కాదు. కాకీక కాకికి కాక కేకిక. కాకికి కేక కేక. కాకీక కాకిక కాకికి కాక కాకికి కాక కేకిక. కేకిక. చెప్పండి. కాకికి కాకాక. మీరు ట్రై చేయండి. కాకీక కాకికి కాక కేకిక. కాకిక కాకికి ఇంకోసారి. కాకీక కాకికి కాక కేకిక. కాకిక కాకికి కాక కేకిక. బెటర్. వీణ. కాకిక కాకికి కాక కేకిక. కాకికి కాకిక కాక కేకిక. మళ్ళీ కాకికి కాకిక కాకీకి కాదు. కాకిక కాకిక కాక కేకిక. కాకీక కాకికి కాక కేకిక. కాకిక కాకికి కాక కేకిక. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి. కమాన్. కాకికి కేకిక. కాకీక కాకిక కాకికి కాక కాకికి కాక కేకిక. కేకిక. చెప్పండి. కాకికి కాకిక. కాకీక ఉంది కదా, కాకి ఈక. కాకికి అంటే కాకికి కాక. కేకిక అంటే నెమలిక. కాకి ఈక కాకికి కాక కేకిక. చెప్పండి ఒకసారి. ఇంకోసారి ప్లీజ్. కాకీక కాకిక కాకికి కాక కాకిక కాకికి కాక కేకిక. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఇదంతా కేవ్ కేక. మామిడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఊరంతా కేవ్ కేక. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం. ఒకసారి కాకి డాన్స్ తర్వాత గుర్తుందా? కాకి కాకికి కాకి కేకిక కాకిక. లాస్ట్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాతరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కంది. నీలం సంజీవ్ రెడ్డి, పివి నరసింహారావు, ఎల్కే అద్వానీలలో మన దేశ ప్రధానిగా చేసిన వారు ఎవరు? పివి నరసింహారావు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇక్కడ పాయింట్స్ లేవు వాళ్ళు ప్లీజ్. తీసుకోకు. ఇంత ముందు కూడా please, ఆనందంగా Monica. తీసుకున్నారు కదా. Please, Monica. 3 points. వీణా 3. కౌటిల్యుడు, చాణక్యుడు అని పిలుచుకునే మేధావి అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ చంద్రసేనాచార్యుడు, బి విష్ణుగుప్తుడు. విష్ణుగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. అలా తీసుకోకూడదు. ప్రసన్న 1 point, మాధవి 1 point, వీణా 1 point. విష్ణుగుప్తుడు చాలా పట్టుదల కలిగిన ఆచార్యుడు. చంద్రగుప్తుడిని మంచి యోధునిగా తయారు చేసి తన మేధస్సుతో రాజ్యాన్ని ఒకటిగా చేసి చంద్రగుప్తుడిని రాజుని చేసి తన అనుకున్నది నెరవేర్చుకున్నాడు. తన మేధస్సుతో చాణక్యుడిగా పేరుగాంచాడు.
ఇప్పటికీ చాలా మంది పాలకులు చాణక్యుని తంత్రాన్ని పద్ధతుల్ని రెఫర్ చేస్తూనే ఉంటారు. అది మ్యాటర్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఈరోజు కళ్ళజోడు ఇలా ఉండబోతోంది. ఎందుకో తెలుసా? సెలబ్రిటీస్ అలా రాబోతున్నారు. కాదు, పొగరు. నా కళ్ళు నెత్తికెక్కాయి. ఇదిగో చూసారా, కళ్ళు నెత్తికెక్కాయి. అందుకని కళ్ళు నెత్తికెక్కలే, కళ్ళ జోడు నెత్తికెక్కింది. ఓకే, మీ మొదటి చిత్రం చూస్తే మీకు అర్థం అవుతుంది. చూడండి. మౌనిక, కాజల్. కాజల్ చూద్దాం. ఐశ్వర్య రాయ్. అది చూసారా, సేమ్ అలాగే కళ్ళజోడు పెట్టుకొని వచ్చింది. కాపీ చేయొద్దమ్మా ప్లీజ్. మౌనిక -6. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న, త్రిష చూద్దాం. త్రిషానే. త్రిష కూడా మనలాగే కొంచెం డార్క్ కలర్ కళ్ళజోడు నెత్తి మీద పెట్టుకుంది, అందుకే కనిపించట్లేదు. స్టైలు గీలు అని ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఈ కళ్ళజోడు అనేది అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన కళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎండలో వెళ్ళినప్పుడు ఎవరు ఏమనుకున్నా, స్టైల్ అనుకున్నా, మీకు పోజ్ అనుకున్నా మీరు పెట్టుకోండి. ఓకే, మనం పెట్టుకుంటే వాళ్ళకి కనిపించదు కదా. ఫస్ట్ మనం ఎవరో వాళ్ళకి తెలియదు కదా. కాదు, మనకి వాళ్ళు కనిపించరు. నెక్స్ట్ చిత్రం. మాధవి, ఇలియానా. చూద్దాం. ఇలియానా కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. ప్రసన్న, తాప్సీ. చూద్దాం. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న, నిత్యా మీనన్. చూద్దాం. నిత్యా మేనన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చిత్రం. వీణ, రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. రాజప్రసాద్ గారు, మీరు ఇలా గెటప్లు మార్చేస్తుంటే మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఓకే, నేను ఇంకేం మాట్లాడలేదు. అందరూ కళ్ళజోళ్ళు ఇలా పెట్టుకొని వచ్చారు, చూసారా స్టైల్. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఇప్పుడు ఇంకో డాన్స్.
మీ గేమ్ ఏంటంటే మీరు ఇక్కడికి వస్తున్నారు, ఈ 2 హార్ట్ షేప్ కప్స్ లో 2 బంతులు పెట్టుకుంటున్నారు. ఈ స్మైలీ డిస్క్ పైన ఒక బంతిని పెట్టి చేతిలో ఇంకో బంతిని పట్టుకొని ఈ బంతి పడిపోక ముందే మొత్తం అన్నిటిని తీసుకెళ్లి అందులో వేసేయాలి. అది ఓకే. ఫస్ట్ స్మైలీ ప్లేట్ లో ఉండే బంతి వేసేసి ఆ తర్వాత ఇవి 2 వేసేయాలి. ఓకే, తర్వాత చేతిలో ఉండేది కూడా వేసేయచ్చు. చుక్కల బంతులు ఒకటేసారి 2 పట్టుకోవద్దు. స్మైలీ డిస్క్ మీద ఉండేటువంటి బంతి పడితేనే మీకు పాయింట్లు. ఓకే, రెడీ 1 2 3 గో. రెండు 4 6 18 20 120 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. One, two, three, go. Come on, Monica. రెండు 4 6 20 22 24 144. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. అప్ప పట్టేసుకుందామని ఇలా పెట్టుకోను అసలు వేళ్ళు. నాలుగు బంతులు మైనస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాటిని ఒకటేసారి తీసుకొచ్చావు కాబట్టి. సో 2 4 16 18 20 120. కూల్ జగ్. సో లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ మౌనిక. వీణా, ఇప్పుడు మీ టార్గెట్ ఏంటంటే 144.
అంటే ఒక 24 బంతులు. గెలిస్తే మీరు, లేదంటే మౌనిక. రెడీ 1 2 3 గో. టైం అయిపోయిన తర్వాత కూడా వేసేస్తున్నారే. అది 2 4 6 8 22 24 గెలిచేశారు. కంగ్రాచులేషన్. మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు అందరికి 5 kgs రైస్ బ్యాగ్.